लक्ष्मी प्रसीदवरदं नमदां शरण्ये लक्ष्मीं क्षीरसमुद्रराजलयां श्रीरङ्गरामेश्वरीं श्रीबोधसमस्तदेवमनिदां लोकैकदीपाङ्कुरां श्रीमन्नन्दगणाक्षरब्रह्मेन्द्रगङ्गाधरां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां शुद्धलक्ष्मीर्माक्षलक्ष्मी जयलक्ष्मी सरस्वती लक्ष्मीर्वरलक्ष्मीश्च प्रसन्ना मम सर्वदा कमलवासनस्तार्ककोटिप्रतिभान्तनेत्रां वदेहमाम्बां जगदीश्वरीं ताम् చెప్పారా మా మాంగళ్య యజ్ఞోపవేత ఆరాధన జరుగుతూ ఉంది. ఏందమ్మా ఆకలి అవుతున్నాయండి? అవుతున్నాయా? పంపిస్తాం ఒక్క బాగా ఇంకా మీ భోజనాలు టైంకి పంపిస్తాం. ఇంకా మీ భోజనాలు రాలేదండి, అందుకే ఆపాం. ఒకటింటి మీ భోజనాలు 1:30 వస్తాయి. సంవత్సరం మొత్తం మీద మనం చేసుకునేది దేవాలయంలో ఒక రోజు, మహా అయితే 2 రోజులు అండి. వీడప్పుడు మీరు వేరే అంటే మరి మనం పనుండి వేరే ఊరు వెళ్ళామండి, మధ్యలో ఆకలిస్తుంది కానీ తినలేని పరిస్థితి, అలా కొన్ని ఉంటాయి. కాకపోతే భగవంతుడి కార్యక్రమం ఏదో ఒకసారి చేసుకుంటున్నాం కాబట్టి కాస్త లేట్ అయినా ఓపికగా ఉన్నారనుకోండి, కూర్చున్నటువంటి ఫలితం మనకు వస్తుంది. అదే మనం చిరాకుగా ఉండి మనం చెప్పేది వినకుండా చేయకుండా ఉంటే పాపం మీరు ఇక్కడ ఉన్నా కూడా ఇందాక నేను చెప్పినట్లే మనసు ఎక్కడో ఉంటుంది. మనిషి దేహం ఎక్కడ ఉంటుంది, మనసు ఎక్కడో ఉంటుంది. మన మనస్సు అనేటువంటిది చాలా చంచలమైనటువంటిది. అందుకే లక్ష్మీదేవిని చంచల అంటారు. లక్ష్మీదేవి కూడా అంతే, ఎప్పుడూ కూడా స్థిరంగా ఒక చోట ఉండదండి. అలానే మన మనస్సు కూడా ఉండదు. అందరూ కూడా సుమంగలిగా ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా చెప్పండి, మమ జన్మని జన్మని. ఆడవాళ్ళు చెప్పండి, సుమంగలిగా ఉన్నటువంటి వారందరూ కూడా చెప్పుకోండి, మమ జన్మని 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 ఉదాసిని ఉదాసిని జన్మ జన్మ ప్రాప్యర్థం ప్రాప్యర్థం మాంగళ్య మాంగళ్య అధిష్టాన అధిష్టాన దేవత దేవత మహాలక్ష్మి మహాలక్ష్మి పరిపూర్ణ పరిపూర్ణ అనుగ్రహ అనుగ్రహ ప్రసాద ప్రసాద సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం శ్రీ శ్రీ సీతాదేవి సీతాదేవి కళ్యాణ కళ్యాణ మహోత్సవ మహోత్సవ కర్మణి కర్మణి మాంగళ్య మాంగళ్య ధారణ ధారణ కర్మసు కర్మసు పూర్వే పూర్వే మాంగళ్య మాంగళ్య ఆరాధనం ఆరాధన అహం అహం కరిష్యే. అమ్మవారు ప్రతి మామూలుగా మానవులందరికీ కూడా ఇందాక మీరు అన్నట్టు జన్మలో జీవితంలో ఒకసారి మాత్రమే మనం వివాహం చేసుకోవాలండి. కానీ భగవంతుడు మాత్రము మీకు తిరుపతిలో నిత్య కళ్యాణం జరుగుతూనే ఉంటుంది. భగవంతుడు ప్రతిరోజు కూడా నిత్యము కళ్యాణం చేసుకుంటాడు. ఎందుకండి చేసుకుంటాడు అంటే ఇదే, ఈ స్త్రీలందరూ కూడా అమ్మవారు ఎందుకు ప్రతి నిత్యము కూడా మాంగళ్యాన్ని ధరిస్తూ ఉంటుంది అంటే మీరందరూ కూడా సువాసినిలుగా ఉండాలి అని చెప్పి జన్మ జన్మలు, ఈ జన్మలో కాదు వచ్చే జన్మలో మీరు మరలా ఆడవారిగా పుట్టినా కూడా సువాసినులుగా ఉండాలి అని చెప్పి అమ్మవారు ప్రతిరోజు కూడా కళ్యాణం చేసుకుంటుందండి. అంటే ఈ మధ్య మామూలుగా కాస్త అది ఫ్యాషన్ క్రమంగా నల్లపూసలు వేసుకొని సూత్రాన్ని తీసేస్తున్నారు. సరే మీరు ఎలాగో తీసేశారయ్యా, మీ బదులు నేనైనా కూడా ధరించుకొని మీ అందరికీ కూడా సువాసిని జన్మని ఇస్తానని చెప్పి అమ్మవారు ధరిస్తూ ఉంటుందిట. అలానే మగవారందరూ కూడా చెప్పండి, మమ అహరహర అనుష్ఠాన లోప ప్రాయశ్చిత్తార్థం శ్రీ సీతారామ సీతారామ స్వామినః కళ్యాణ మహోత్సవ కర్మణి యజ్ఞోపవీత అధిష్టాన మహావిష్ణు అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం యజ్ఞోపవీత ధారణ
కర్మణి కర్మణి తత్పూర్వే తత్పూర్వే యజ్ఞోపవీత యజ్ఞోపవీత ఆరాధనం కరిష్యే కరిష్యే. మగవాళ్ళందరికీ కూడా చెప్పబడుతూ ఉన్నాయి. బ్రాహ్మణ వైశ్య అలానే రాజులకి క్షత్రియులకి వీరందరికీ కూడా యజ్ఞోపవీతం చెప్పబడిందండి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఆ ఉద్యోగ రీత్యా కూడా అందరూ కొంతమంది వాటిని తీసివేస్తూ ఉన్నారట. కానీ అలానే మరి మిగిలిన వాళ్ళందరికీ కూడా ఉన్నాయిటండి. ప్రతి వ్యక్తి కూడా అంటే వివాహమైనటువంటి ప్రతి వ్యక్తి కూడా ప్రతిరోజు పంచమహాయజ్ఞములు చేయబడుతున్నాయండి. అవి చెయ్యాలిట. ఒకటి మనము